ఈ కలికాలంలో అందరూ చేసే ఒక మిస్టేక్ ఏంటంటే ప్రధాన ద్వారం యొక్క ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో అది మినిమం 5 ఇంచెస్ వరకు 6 ఇంచెస్ వరకు లావుగా తీసుకునే అవకాశాలుండి ఎప్పుడైనా డైరెక్ట్గా ఇట్లా రౌండ్ పెట్టి చాలామంది కడతారు కదా, ఇలాంటిది మాత్రం పెట్టకూడదు. ఇది రాహు ద్వారం. మరి దీనికి సంబంధించిన పరిష్కారం ఎలా చేయాలో నేను చెప్తాను. నమస్తే అండి. ప్రధాన ద్వారం కానీ మిగతా ద్వారాలు కానీ అసలు బయటి నుంచి బయటికి కొలవాలా, లోపల నుంచి లోపలికి కొలవాలా? సో ఈ డౌట్ అయితే చాలా మందికి ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఒక కండిషన్ నేను క్లియర్గా ఈరోజు చెప్తాను. అదొక్కటి చాలా ఇంపార్టెంట్. నేను గతంలో ఒక వీడియో చేశాను, ఒక షార్ట్ వీడియో. దాంట్లో బయటి నుంచి బయటికి ఒక చోట, లోపల నుంచి లోపలికి ఒక చోట కొలిచినప్పుడు ఒకటేమో బయట కొలుస్తున్నారు, ఇంకోటేమో లోపల కొలుస్తున్నారు అని మాట్లాడారు. అసలు ప్రధాన ద్వారం కానీ ఇంటి లోపల ద్వారాలు కానీ ఎలా కొలవాలి అనేది కూడా నేను ఒక వీడియో ఎప్పుడూ చేశాను. ఎలా ఉండాలంటే ఒక సింపుల్గా చూడండి, ఇక్కడ చూడండి, ఈ పేపర్ కనిపిస్తుంది కదా, ఇందులో ప్రధాన ద్వారం ఈ కలర్ ఉండాలి, ఈ కలర్, ఓకేనా? సబ్ డోర్స్ మొత్తం ఈ లెవెల్లో ఉండాలి. ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్తాను క్లియర్గా మీకు. ఆ ఎగ్జాంపుల్ చూడండి. ప్రధాన ద్వారం 3.5 అడుగుల వెడల్పు అండ్ హైట్ వచ్చేసి 7 అడుగులు ఉందనుకోండి, ఓకేనా? ఉందనుకోండి. సో ఈ కలికాలంలో అందరూ చేసే ఒక మిస్టేక్ ఏంటంటే ప్రధాన ద్వారం కానీ సబ్ డోర్స్ కానీ విండోస్ కానీ అన్నీ కూడా ఒకటే లింటల్ ఉండాలి అని చెప్పి అదే 7 ఫీట్ హైట్కి మొత్తం కట్టేస్తున్నారు. రైట్, ఓకే, మీ ప్రకారమే చూసుకుందాం. నేను మీకు ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తాను, మీరు వెళ్ళి అక్కడ ప్రాక్టికల్గా చెక్ చేయండి. ఏం చెక్ చేయండి అంటే గ్రౌండ్ నుంచి, అంటే ఫ్లోరింగ్ అయిపోతుంది కదా, ఆ ఫ్లోరింగ్ నుంచి ప్రధాన ద్వారం యొక్క అవుటర్కి చెక్ చేయండి, 7 ఫీట్ ఉంటుంది ఎగ్జాంపుల్లో. అదేవిధంగా సబ్ డోర్కి చెక్ చేయండి, 7 ఫీటే ఉంటుంది. కరెక్టే ఉంది కదా సార్ అని మీరు చెప్పారు. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తాను మీకు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ప్రధాన ద్వారం యొక్క లోపలి కొలతలు తీసుకోండి. అప్పుడు పైన కమ్మి అనేది మీకు ఒక 5 ఇంచెస్ వస్తే, 5 ఇంచెస్ వస్తే అప్పుడు ఎంత అవుతుంది తెలుసా? 6 ఫీట్ల 7 ఇంచులు అవుతుంది. ఎంత? 6 ఫీట్ల 7 ఇంచులు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోపలి కొలతలే 6, 7 అనుకుందాం. రైట్, ఇప్పుడు సబ్ డోర్ దగ్గరికి వెళ్ళండి. ఇది 6 ఫీట్ల 7 ఇంచుల కంటే తక్కువ ఉండాలి, అంటే 6, 6 ఉండాలి. కానీ 6, 8 నుంచి 6, 9 ఉంటుంది. అలా ఎలా ఉంటుంది సార్? బయట తీసుకున్నప్పుడు అయితే కరెక్టే ఉంది కదా, మరి లోపల ఎలా మారింది అన్నది ప్రధాన ద్వారం యొక్క ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో అది మినిమం 5 ఇంచెస్ వరకు 6 ఇంచెస్ వరకు లావుగా తీసుకునే అవకాశాలుండి సబ్ డోర్స్ 3 ఇంచులు సరిపోతుందని 3 ఇంచులు తీసుకున్నప్పుడు ప్రధాన ద్వారం యొక్క వెడల్పు కానీ పొడవు కానీ తగ్గి సబ్ డోర్స్ యొక్క వెడల్పు అనేది పెరిగిపోతుంది. అప్పుడు ప్రధాన ద్వారం ఏదవుతుంది అనేది మీరే తెలుసుకోండి. అర్థమైందా? ఇప్పుడు మరి దీనికి సంబంధించిన పరిష్కారం ఎలా చేయాలో నేను చెప్తాను. కట్టిన ఇండ్లకు ఏం చేయలేము, అది వదిలేసేయండి. కట్టబోయే ఇల్లు ఇప్పటికైనా మీరు తెలుసుకొని చేసుకోండి. ఏంటంటే ప్రధాన ద్వారం 3.5 × 7 తీసుకున్నాం అనుకోండి, అవుటర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు 3.5 కదా, 3.5 అంటే 3 ఫీట్ల 6 ఇంచులు. రైట్, ఇప్పుడు సబ్ డోర్స్ ఏం చేయండి అంటే 3, 3, 6, 6 తీసేసుకోండి. అప్పుడు ఓవరాల్గా ప్రధాన ద్వారం 6 ఇంచులు హైట్ ఉండి మిగతా సబ్ డోర్స్ విండోస్ మొత్తం కూడా ఒక లింటల్ లెవెల్కి వచ్చి ప్రధాన ద్వారానికి ఏ వాల్యూ అయితే మనం ఇవ్వాలో ఆ వాల్యూ ఇచ్చేసాము. అన్నిటికంటే హైట్లో ఉంది, మిగతావన్నీ కూడా ఒక్క లింటల్లో వచ్చాయి. నంబర్ 1 ఇది. ఇలాంటి సీక్రెట్ ఎపిసోడ్, సీక్రెట్ ఇన్ఫర్మేషన్ గతంలోనే మనం చెప్పాము. సో శ్రీధర్ గారు ఏం చెప్పారంటే వీటికి సంబంధించిన సమాచారం ఖచ్చితంగా మీరు చెప్పాలి, ఒకసారి మళ్ళీ చెప్దామని చెప్పారు. ఇది కంప్లీట్గా ఒకటో పాయింట్ క్లియర్. ఇప్పుడు రెండో పాయింట్, మనం ద్వారాలు తీసుకునేటప్పుడు ఇక్కడ చూడండి,
స్ట్రైట్గా బాక్స్ లాగా ద్వారాలు తీసుకుంటాము, పైన రౌండ్ షేపు తీసుకుంటాము, పైన ఈ విధంగా కర్వులో తీసుకుంటాం. ఇక చూడండి ఒకసారి, మనం ఈ విధంగా తీసుకుంటూ ఉంటాం కదా. సో ఈ విధంగా తీసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకు ఈ పైనవి మాత్రం డిజైనింగ్ కౌంట్లోకి రాదండి. డిజైనింగ్ ఎప్పుడు కూడా థర్డ్ ఐ అంటే మూడవ నేత్రం కిందికి మాత్రమే పనిచేస్తుంది. సార్ మరి జాయింట్ ఉండొచ్చు, పర్వాలేదు, ప్రధాన ద్వారానికి ఇష్యూ ఏం లేదు. కుదిరితే సపరేట్ చేసుకోండి, కుదరకపోతే దీంట్లో కలిపేసుకోండి. ఇంకా కూడా ఇక్కడ చూడండి, ఈ రకంగా కూడా మీకు ద్వారాలు అనేవి ఉంటాయి. ఈ రకంగా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా ఇది లక్ష్మీప్రదమైన ద్వారాలు. కానీ ఇక్కడికి బ్లాక్ చేసేసి ఇందులో మాత్రం మీరు గ్లాస్ మాత్రమే పెట్టాలి. ఈ విధమైనటువంటి డిజైనింగ్స్ మీకు చాలా ఇండ్లల్లో ద్వారం కంటే పైన మీకు కనిపిస్తూ ఉంటాయి. అర్థమైందా? సో ద్వారాలలో అసలు రాహు ద్వారం అని, లక్ష్మీ ద్వారం అని ఎన్నో ఉంటాయండి. ఇది వద్దు చెప్పు. అర్థమైందా? ఎప్పుడైనా డైరెక్ట్గా ఇట్లా రౌండ్ పెట్టి చాలా మంది కడతారు కదా, ఇలాంటిది మాత్రం పెట్టకూడదు. ఇది రాహు ద్వారం. నిజంగా ఇది ఎవరికి యోగిస్తుందంటే, రాహు గనక ఫుల్లీ మీకు సపోర్ట్ ఉంటే ఆ ఇల్లు యోగించే అవకాశాలు ఉంటాయి, లేదా చాలా నష్టాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ద్వారాల విషయంలో మీరు ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకొని మీరందరూ బాగుండాలని కోరుతూ, మీ హరివాస్తు హరి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి.